టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టెస్ట్ ఫార్మెట్లో టీమిండియా ఘోర పరాజయాలకు గంభీర్ అనాలోచిత నిర్ణయాలే కారణమని మండిపడుతున్నారు. హెడ్ కోచ్గా గంభీర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత టెస్టుల్లో టీమిండియా ఘోర పరాజయాలను చవిచూసింది. ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలోనూ పేలవ ప్రదర్శనను కొనసాగిస్తోంది. హెడ్ కోచ్గా గంభీర్ పర్యవేక్షణలో భారత్ ఇప్పటి వరకు 14 మ్యాచ్లాడి 4 మాత్రమే గెలిచింది. గంభీర్ పర్యవేక్షణలో టీమిండియా బంగ్లాదేశ్తో తొలి టెస్ట్ సిరీస్ ఆడింది. రోహిత్ శర్మ సారథ్యంలో బరిలోకి దిగిన టీమిండియా 2-0తో సిరీస్ ని క్లీన్ స్వీప్ చేసింది. ఆ తర్వాత న్యూజిలాండ్తో సొంత గడ్డపై జరిగిన 3 టెస్టుల సిరీస్లో అనూహ్యంగా 3-0తో రోహిత్ సేన క్లీన్ స్వీప్ అయింది. భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే సొంత గడ్డపై ఓ టెస్ట్ సిరీస్లో టీమిండియా క్లీన్ స్వీప్ అవడం ఇదే తొలిసారి. ఆ సిరీస్ టైంలోనే గంభీర్పై తీవ్ర విమర్శలొచ్చాయి. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో 5 టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని 3-1తో టీమిండియా కోల్పోయింది. ఈ సిరీస్లో శుభారంభం చేసిన టీమిండియా ఆ తర్వాత 3 మ్యాచ్లు ఓడి ఓ మ్యాచ్ని డ్రా చేసుకుంది. ఈ పరాజయంలో WTC 2025 ఫైనల్ బెర్త్ను దక్కించుకోలేకపోయింది. ఈ సిరీస్ అనంతరం జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియా విజేతగా నిలవడంతో హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ పనితీరుపై ప్రశంసల జల్లు కురిసింది. ఈ ఒక్క గెలుపు అతని వైఫల్యాలను కప్పిపుచ్చింది. అంతేకాకుండా ఈ విజయం తర్వాత టీమిండియాపై అతని ఆధిపత్యం ఎక్కువైంది. ఇంగ్లాండ్ పర్యటనకు ముందు జట్టు ప్రక్షాళన చేసిన గంభీర్ సీనియర్ ఆటగాళ్లు తప్పుకునేలా పావులు కదిపాడని వార్తలొచ్చాయి. ఇక తన మాట వింటాడనే గంభీర్ గిల్కు సారథ్య బాధ్యతలు అప్పగించాడు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఏదేమైనా గంభీర్ నిర్ణయాలతో ఫ్యాన్స్ చికాకుకు గురవుతున్నారు. ఇంగ్లాండ్తో టీమిండియా సిరీస్ కోల్పోతే గంభీర్ను టెస్ట్ ఫార్మెట్ హెడ్ కోచ్ బాధ్యతల నుంచి తప్పించాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.